వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ప్రజెంట్ మనం చూస్తే జూన్ నుంచి డిసెంబర్ కనుక మాట్లాడుకుంటే చాలామంది ఎస్పెషల్లీ ఉమెన్లో హెల్త్ రిలేటెడ్గా ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, దానికి వేదిక్ ఆస్ట్రాలజీ పరంగా మనం ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, వీటి గురించి ఇన్ డీటెయిల్గా ఈరోజు మనతో మాట్లాడడానికి వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఉమా గారు, నక్షత్రం వైస్గా కనుక మనం మాట్లాడుకుంటే ఆశ్లేష నక్షత్రం వారికి ఎస్పెషల్లీ ఉమెన్ రిలేటెడ్గా మనం మాట్లాడితే వాళ్ళకి హెల్త్ పరంగా ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, మనం కనుక వేదిక్ ఆస్ట్రాలజీ పరంగా చూసుకుంటే ఎలాంటి రెమెడీ చేసుకోవాలి అంటారు? తప్పకుండా అమ్మా. ఆశ్లేష నక్షత్రము కర్కాటక రాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రము. ఒకవేళ మీకు నక్షత్రము డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే, మాది ఏ నక్షత్రమో తెలియకపోతే ఆశ్లేష నక్షత్రమా కాదా అని గుర్తించాలి అంటే డి, డు, డే, డో అనేటువంటి అక్షరాల మీద కనుక మీ పేరు స్టార్ట్ అయితే ఖచ్చితంగా మీది ఆశ్లేష నక్షత్రం కింద గుర్తించవచ్చు. ఇది 16.40 డిగ్రీల దగ్గర నుంచి 30 డిగ్రీల దాకా కర్కాటక రాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రము. ఇక్కడ మేజర్గా ఆశ్లేష నక్షత్రానికి కొన్ని ఆరోగ్య సమస్యలు చెప్పబడ్డాయండి. మొట్టమొదటిది ఏంటి అంటే సైకలాజికల్గా, మానసికంగానే చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. బికాజ్ ఎందుకంటే ఆశ్లేష నక్షత్రానికి అధిపతి సర్పము, సర్ప నక్షత్రంగా చెప్తాము ఆశ్లేష నక్షత్రాన్ని. సో ఇక్కడ ఏంటి అంటే చంద్రుడి యొక్క రాశికి సంబంధించింది కర్కాటక రాశి అని అంటే, సో మనసుకు సంబంధించినవి, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్కి సంబంధించినవి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించినవి, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ సంబంధించినవి చాలా ఎక్కువగా కనబడతాయని చెప్పచ్చు. అదేవిధంగా మనం బేసిక్ ఆశ్లేష నక్షత్రాన్ని చూస్తే ఒరిజినల్ 6th లార్డ్ వచ్చేసి గురుడు అవుతారు. వీళ్ళకి మిడిల్ ఏజ్ దాటిన తర్వాత అంటే 45-50 దాటిన తర్వాత నుంచి హార్ట్ ట్రబుల్స్ అనేటువంటి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కొలెస్ట్రాల్ సంబంధించిన విషయాల్లో, డయాబెటీస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అదేవిధంగా బిలో మిడిల్ ఏజ్ లోపలనే 8th లార్డ్ శని అవ్వడం మూలన వెన్నుపూసకు సంబంధించినటువంటివి, డిస్క్ ప్రాబ్లమ్స్కి సంబంధించినటువంటివి, నర్వస్ ప్రాబ్లమ్స్, సయాటికా కావచ్చు, స్పాండిలైటిస్ కావచ్చు, ఆర్ ఎనీథింగ్ దాంట్లో వాతానికి దోషజ రోగములు, సో వీటికి సంబంధించినటువంటి వాటిలో ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం కనబడుతూ ఉంటుంది. ఇంకా అదేవిధంగా 12th లార్డ్ బుధుడు అవ్వడం వలన మేజర్గా వీళ్ళకి నర్వస్ సిస్టమ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. ఈఎన్టీ ప్రాబ్లమ్స్ అండి. ఈఎన్టీ ప్రాబ్లమ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే బేసిక్గా వీళ్ళకి ఉండేటువంటి దోషజ రోగం ఒకటైతే, రెండవది మానసిక రోగము 2 ఉంటాయి. సో అసలు ఏంటివి అనేటువంటి చూస్తే కనుక ఆస్ట్రాలజీ పరంగా ఉండేటువంటి ఆరోగ్య సమస్యల్ని మనం 5గా విభజించినట్లయితే, మొట్టమొదటిది దోషజ రోగములు అంటే వాత, పిత్త, కఫ అని 3 ఉంటాయి. వాత దోషములు అంటే మనం చూస్తుంటాం ఎర్థరైటిస్ అని, మధ్య పక్షవాతము, కీళ్ళవాతము, పెరాలసిస్, నొప్పులు, నడుము నొప్పి ఇవన్నీ వస్తుంటాయి. ఇవన్నీ కూడా వాత రోగముల్లోకి వస్తాయి. ఇక రెండవది పిత్త దోషము అంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎసిడిటీ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ పిత్త దోషంలోకి వస్తాయి. మూడవది కఫ దోషము అంటే ఈ ఫ్లమ్కి సంబంధించినవి, కాఫ్ కావచ్చు, కోల్డ్ కావచ్చు, పొడి దగ్గు, లేకపోతే ఉబ్బసము, ఆయాసము, ఇవన్నీ కూడా ఈ కఫ దోషంలోకి వస్తాయి. ఈ యొక్క వాత దోషం తర్వాత వచ్చేటువంటిదే ధాతుజ దోషము. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే చాలామంది యొక్క విమెన్లో కావచ్చు, ఎవరిలోనైనా సరే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేటువంటివి కనబడతాయి. ధాతుజ రోగము, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, టిష్యూస్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఎదురవుతూ ఉంటాయి. ఉదాహరణకి ఇన్సులిన్ ఉందనుకోండి, ఇన్సులిన్ హార్మోన్ కనుక ఇంబ్యాలెన్స్ అయితే డయాబెటీస్ వస్తుంది. థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయితే సంతానానికి చాలా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయితే ఆడవాళ్ళకి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువగా వస్తుంటాయి. సో ఈ యొక్క ధాతుజ రోగములు అనేటువంటివి రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మూడవది మానసిక రోగము, ఏదైతే వీళ్ళకు ఉంది అని మనం మాట్లాడుకున్నామో ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి మానసిక రోగం అంటే సైకలాజికల్గా డౌన్ అవ్వడము, ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవడము, అది పర్సనల్ లైఫ్లో అవ్వచ్చు ఆర్ ఫ్యామిలీ ఎనీథింగ్ దేంట్లో అయినా అవ్వచ్చు, కెరీర్లో అవ్వచ్చు, గుర్తింపు రావట్లేదు, అవకాశం రావట్లేదు, పరిస్థితులన్నీ కూడా కొంచెం వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ సెల్ఫ్ ఎస్టీమ్ కోల్పోయి వచ్చేటువంటి మానసికంగా కృంగిపోవడం లాంటివి సైకలాజికల్గా ఈ మానసిక రోగంలోకి వస్తుంది. సో ఇది మానసిక రోగము. ఇక 4వది ఆగంతుజ రోగము అంటే ఈ ఆగంతుజ రోగము అని అంటే వాళ్ళు ఫిజికల్గా, మెంటల్గా ఫిట్గా ఉన్నా సరే కొన్ని బయట నుంచి వచ్చేటువంటి ఎక్స్టర్నల్ బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఫీవర్స్ ఏదైనా దానివల్ల
అటాక్ అయ్యేటువంటి ఆరోగ్య సమస్యలుగా వీటిని మనం చెప్పుకోవచ్చు ఈజీగా. వైట్ బ్లడ్ సెల్స్ తక్కువగా ఉన్నాయి, సో ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఇంకా 5వది కర్మజ రోగము. అంటే కొంతమందికి పుట్టడంతోనే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి, కాన్జెనిటల్గా వస్తూ ఉంటాయి. ఫర్ సపోజ్ సిహెచ్డి హార్ట్ ట్రబుల్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కాన్జెనిటల్గా వచ్చేటువంటివి. ఈ వంశపారంపర్యంగా వచ్చేటువంటివి లేదా పుట్టుకతో వచ్చేటువంటి వాటినే కర్మజ రోగములు అంటారు. సో అయితే ఈ 5లో ఈ యొక్క ఆశ్లేష నక్షత్రానికి ఉన్నటువంటివి 2. దోషజ రోగము ఒకటైతే, రెండవది మానసిక రోగము. సో ఈ రెండింటి నుంచి ఎలా బయటపడాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ నడిచేటువంటి మీరు అన్నట్టుగా జూన్ నుంచి డిసెంబర్ దాకా చూస్తే వీళ్ళకి గురుబలము అనేటువంటిది తక్కువగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది రాహు యొక్క గతి 8వ స్థానంలోకి వచ్చింది జూన్ దగ్గర నుంచి. సో ఈ 2 యొక్క దశలు మనం చూస్తే కనుక అంత ఫేవరబుల్గా లేరు. సో దీని మూలాన సైకలాజికల్గా మానసికంగా చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్ ట్రబుల్స్ వల్ల అవ్వచ్చు, ఎలిగేషన్స్ వల్ల, డిఫేమ్ వల్ల అవ్వచ్చు, దేనివల్లైనా అవ్వచ్చు, అది కనబడుతోంది. అండ్ రెండవది ఏంటి అంటే, దోషజ రోగములు కూడా ఈ గురుబలము, యూనివర్స్ బ్లెస్సింగ్స్ లేనప్పుడే కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి, లేదా వచ్చినవి తగ్గకుండా ఎక్కువగా ఇబ్బంది పెట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ టైంలో ఎస్పెషల్లీ జూలై, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4 మాసాల్లోనూ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ విమెన్ అయితే నవంబర్, డిసెంబర్ ఈ 2 మంత్స్లోనూ శుక్రబలం వీక్ అవుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో శుక్రబలం తగ్గిన తర్వాత పీసీఓడి కావచ్చు, పీసీఓఎస్ కావచ్చు, ఆర్ ఎనీథింగ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేటువంటి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి కనుక ఈ యొక్క ఆరోగ్య సమస్యలన్నీ తగ్గి బాగుండాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే కనుక సూర్య నమస్కారములను ఉంటాయి, అది తప్పకుండా ఒక 6 ఆదివారముల నాడు చేయించండి. ఎలాంటి తీవ్రమైన దోషం ఉన్నా, ఆరోగ్య దోషం ఉన్నా తప్పకుండా క్లియర్ అయిపోతుంది. అయితే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి ఆరోగ్య సమస్యలు డిఫాల్ట్గా గోచారంలో చెప్పబడినటువంటివి మాత్రమేనండి. మీ పర్సనల్ చార్ట్లో లగ్న దోషం ఉన్నప్పుడు, ఉదాహరణకి లగ్నాధిపతి 12లో నీచ స్థితిలో ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఎప్పుడూ రోగజాతకము, ఎప్పుడూ కూడా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు నిరంతరం ఏదో ఒకటి. అదే 6th ఏ చంద్రుడు ఉన్నారనుకోండి, వేరే వేరే ఎఫెక్ట్స్ చాలా ఉన్నా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. 6th బుధుడు ఉన్నాడు అనుకోండి, మాటల విషయంలో నత్తిగా మాట్లాడడం, నరాలకి బలహీనత అవి వస్తాయి. అదే 6th శని ఉంటే వెన్నుపూసకి సంబంధించినవి వస్తాయి. 6th కేతు ఉంటే ఏదో ఒక నొప్పి వస్తూ ఉంటుంది, అది ఎంత డయాగ్నోసిస్ చేయించినా అర్థం కాదు, అది ఏమీ లేదంటున్నారని అక్కడికి వెళ్తే హాస్పిటల్ మనం వింటూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. ఇది 6th కేతు ఉన్నప్పుడు ఎస్పెషల్లీ అది వృషభం అయ్యి అక్కడ నీచ స్థితిలో ఉన్నప్పుడు జరిగేటువంటి సంఘటన ఇలా ఉంటాయి. సో మీ పర్సనల్ చార్ట్ బట్టి మీకు ఖచ్చితంగా వచ్చేటువంటి ఆరోగ్య సమస్య ఏ కర్మ వల్ల వస్తుందో తెలుసుకుని దాని ద్వారా వచ్చేటువంటి దానికి పరిహారార్థము కొన్ని శాంతి పూజలు ఆచరిస్తే తప్పకుండా వాటి నుంచి ఇమీడియట్గానే బయటపడతారు. అంటే ఎలా ఉమా గారు, ఎవరికైనా కూడా మీరు అన్నట్టుగానే ఇప్పుడు జూన్ నుంచి డిసెంబర్ వరకు మీరు చెప్పినట్టుగానే హెల్త్ రిలేటెడ్గా ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆస్ట్రాలజీ పరంగా మేము రెమెడీ చేయించుకోవాలి అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత మీ ఆరోగ్య సమస్య దేని ద్వారా వస్తుంది, అసలు దానికి కారణం ఒక కర్మ ఉంటుంది, అది ఏమిటి అనేటువంటి తెలుసుకుని ఒక మంత్రోపదేశము లేదా మంత్రోపాసన మీతో చేయించడమో, స్తోత్రపారాయణ, శ్లోకపారాయణలు మీతో చేయించడమో, ఆ నెగిటివ్ ఆరా అనేటువంటిది పోయేట్టుగా చేయడమో, లేదా శాంతి పూజలు, అవసరమైతే యాగము, కొంతమందికి యాగం అనేటువంటిది చేయించడమో చేసిన తర్వాత ఒక మంత్రోపదేశం ఇచ్చి మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.